అందరికీ నమస్కారం. నా పేరు దండేలక్ష్మి. సోషల్ మీడియా. ఈరోజు జరిగిన వర్కర్స్ గురించి నేను చెప్పాల్సి వస్తుంది. అట్లాగనే ప్రభుత్వము ఏం చెయ్యాలని కోరుకొని ఓట్లు వేయించుకొని గెలిచింది. ఫస్ట్ ప్రజలు చెప్పే మాటలు ఇవే. ఆర్టీసీ డిపో వాళ్ళకి ఒక వర్క్ చెప్పారు. ఇంతవరకు వాళ్ళకి బాండులు లేక రాక వాళ్ళు పడే కష్టాలకి ఫలితం అనేది మన రేవంత్ రెడ్డి గారు ఇయటం లేదని వాళ్ళు చెప్తున్నారు. మాకంతా మంచే చేశారు, కానీ ఆర్టీసీ డ్రైవర్లకి ఒక బాండ్ వచ్చిన తర్వాత మా కండక్టర్లకి, మా దగ్గర వర్క్ పనిచేసే వాళ్ళకి ఇంతవరకు ఒక్క రూపాయి రాలేదు. మాకు మేం బతికే బతుకులకి రేవంత్ రెడ్డి గారికి తెలుసా తెలీదా? మా వాళ్ళల్లో, మా ఇళ్ళల్లో, మా ఫ్యామిలీలో మా గొడవలు అయ్యి పంచాయతీలు అవుతున్నాయి. వాళ్ళు మమ్మల్ని ఇడిసి వెళ్ళిపోవటం కూడా జరుగుతుంది. పిల్లలకి ఫీజులు కట్టుకోలేని పరిస్థితుల్లో మేము బతుకుతున్నాము. డ్రైవింగ్ చేస్తున్నామంటే ఒక కండక్టర్లు మేము కష్టపడి, ఎంతో కష్టపడి మేము టికెట్లు తీసుకొని, పంచు తీసుకొని, వాళ్ళని ఎక్కించుకొని ఎక్కడంటే అక్కడ దింపుకుంటూ మేము వెళ్తున్నా కూడా మాకు ఒక బాండ్ అనేది, ఇన్ని సంవత్సరాలు బాండ్ అనేది మాకు రావటం లేదు. ఆర్టీసీ డ్రైవర్లకు ఇచ్చినప్పుడు మాలో ఉండ కండక్టర్లకు ఎందుకు రాలేదు? డిపోలో పనిచేసే వర్కర్స్కి ఎందుకు అమౌంట్ రావటం లేదు? మరి మేం చేస్తే కష్టము, డ్రైవర్లు చేసింది కూడా కష్టమే. ఎందుకంటే డ్రైవర్ వచ్చి డ్రైవింగు, అదే కండక్టర్లు వచ్చి టిక్కెట్లు తీసుకునేది. వాళ్ళు పరిగెత్తుకుంటూ కూడా ఎక్కడంటే అక్కడ కండక్టర్లు టిక్కెట్లు తీసుకొని ఒక్క రూపాయిని కూడా ఆపకుండా టిక్కెట్లు తీసుకుంటున్నారు. అలాంటి కండక్టర్లకు కూడా, కార్పొరేటర్లకు కూడా, అక్కడ వర్క్ చేసే వర్కర్స్కి కూడా అమౌంట్ ఇంతవరకు రాలేదు. మరి మేము బతికే బతుకులకి మాకు ఎవరిస్తారు? మాకు అమౌంట్ అనేది ఎవరిస్తారు? ఆ అమౌంట్ అనేది మరి ప్రభుత్వం తింటుందా? మరి ఆర్టీసీ కండక్టర్లకి, డ్రైవర్లకి వచ్చినప్పుడు ఆర్టీసీ కండక్టర్లకు ఎందుకు రావటం లేదు? మరి అక్కడ పనిచేసే వర్కర్స్కి ఎందుకు రావటం లేదు? పెద్ద పెద్దోళ్ళకి కూడా రావటం లేదు. మరి డిపో మాకు చెప్పారు. మేము ఎవరితో మాట్లాడలేక, ఎవరితో చెప్పలేక, మేము ఎన్ని కష్టాలు పడ్డా కూడా మాకు ఎవరు కూడా పట్టించుకొని ఒక సపోర్ట్ కూడా ఇవ్వటం లేదు మా డిపో వాళ్ళకి. మీరన్నా లక్ష్మి గారు, మీరన్నా మాకు ఒక సపోర్ట్ ఇవ్వండి. ఇంతకు ముందు ఆర్టీసీ చేసింది మీరే కాబట్టి మీ మీద మాకు నమ్మకం ఉంది మేడం. మీరు ఏది చెప్పినా కరెక్టే అవుతుంది కాబట్టి మాకు ఆర్టీసీ వాళ్ళకి వచ్చిన డబ్బులు డ్రైవర్లకి, మా కండక్టర్లకు కూడా రావాలి. అట్లా
వాళ్ళకి, ప్రతి ఒక్క డిపో వాళ్ళకి వచ్చింది అమౌంట్. మా కండక్టర్లకి అక్కడ వర్క్ చేసే వర్కర్స్కి రావటం లేదు. అట్లాగనే పెద్దవాళ్ళకి కూడా రావటం లేదు. వాళ్ళు కూడా బాధపడుతున్నారు. మేము ఏ డిపో వాళ్ళని కూడా మేమేం అనలేకపోతున్నాము. పెద్దవారు వాళ్ళు చెప్పిన మాటలు మేము వినాలే తప్ప మా మాటలు వాళ్ళు వినే ఆలోచన వాళ్ళకి లేదు. కాబట్టి వాళ్ళని మేము మొక్కుకొని వాళ్ళ మీద మేము నమ్మకం పెట్టుకొని ఇవాళ మేము డ్రైవింగ్ కానీ డ్రైవర్లను కానీ కండక్టర్లకు కానీ అక్కడ వర్కర్స్ పనిచేసే ప్రతి ఒక్క వర్కర్స్ ప్రతి ఒక్క డిపో వాళ్ళల్లో కూడా ఎన్నో కష్టాలు పడి ప్రజల్ని మేము పట్టించుకొని బస్సులు ఎక్కించుకొని వాళ్ళు ఎక్కడ దింపమంటే అక్కడ దింపుతున్నాం. ఇంతకన్నా సపోర్ట్ ఏ డిపో వాళ్ళకి ఉంది? ప్రతి ఒక్క డిపో వాళ్ళకి ఉంది. కాకపోతే కొంతమంది కోపాలు ఉండొచ్చు కండక్టర్లు కానీ డ్రైవర్లకు కానీ. అది తగ్గించి ప్రతి ఒక్క వర్కర్స్కి అమౌంట్ ఏందో పే చేయండి. ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అయ్యుండి ప్రతి ఒక్క డిపో వాళ్ళకి మీరు అమౌంట్ అనేది వాళ్ళదేందో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ పంట ఏందో వాళ్ళు పండించుకుంటారు. వాళ్ళ పిల్లల చదువులేందో వాళ్ళు చదివించుకుంటారు. ఈ మాత్రం కూడా సపోర్ట్ ఇవ్వకపోతే ఒక కాంగ్రెస్ పార్టీ అయ్యుండి ఒక రేవంత్ రెడ్డి గారు ఇలాంటి మోసాల్లో మమ్మల్ని ఇరికిచ్చి మాకు తిప్పలు పడుతున్నాం. మేము ఎంత తిప్పలంటే అంత తిప్పల్లో ఉన్నాం. మేము అన్ని బతుకులు బతకలేక ఉండలేక సావాలన్న పరిస్థితుల్లోనే ఉన్నాం. కానీ మేము సంపాదించుకునే సంపాదన, మా జీతాలు పెరిగే సంపాదన కూడా మాకు లేకుండా అయిపోయింది. మేము ఇల్లు రెంటులు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. అట్లాగని మా కళ్ళల్లో నీళ్లు కారుతుంటే ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది? పట్టించుకోకుండా ఏం లేకుండా ఇన్ని రోజులు ఏం చేశారు? అట్లాగని ప్రతి ఒక్క ఏరియాకి వచ్చి మీరు ఎంక్వైరీ చెయ్యండి. మార్కెట్లో రేట్లు ఎక్కువ పెంచుతున్న వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు తినలేని పరిస్థితుల్లో ఉన్నారు. అట్లాగనే రేషన్ కార్డు అని చెప్పారు. రేషన్ కార్డు నెలకి 2500 మహిళలకి వాళ్ళ అకౌంట్లో పడతాయి అన్నారు. ఏం చేశారు మీరు? రేవంత్ రెడ్డి గారు ఈ మాటకి ఈ సపోర్ట్ అనేది మహిళలకు మీరు ఇవ్వాలా, ప్రజలకు మీరు ఇవ్వాలా. ఎందుకంటే ఒక ఆర్టీసీ డ్రైవర్లు కోప్పడ్డప్పుడు, కండక్టర్లు కోప్పడుతున్నప్పుడు, ప్రతి ఒక్క డిపో వాళ్ళు బాధపడ్డప్పుడు మీరు ఏమని చెప్పారు? మహిళలతో మీరు ఏమని మేమున్నాము మీకు ముందని అడిగేసి టిక్కెట్లు కూడా జెంట్స్ టిక్కెట్లు ఎక్కువ పెంచుకొని మీరు మహిళలకు ఫ్రీగా పెడుతున్నారు. అది తప్ప రైటా? తప్పది. ఎందుకను ఒక కాంగ్రెస్ పార్టీ అయ్యుండి ఒక కాంగ్రెస్లో ప్రజలు మీ గురించి ఒక మాట అన్నప్పుడు మీరు కూడా ప్రజలే. ప్రజలతో దృష్టి పెడితే ప్రజలవి, ప్రజల మీద దృష్టి పెట్టకపోతే మీరే ప్రభుత్వము, మీకై మీరే మోసపోయినట్టు. ఇది ప్రజలకు సంబంధించింది. ఇది ఏ బ్యాంకుల్లో కూడా వాళ్ళు బతుకులు బతకలేని బ్యాంకులు చాలా ఉన్నాయి. కానీ ఏ ప్రభుత్వము సపోర్ట్ ఇస్తుంది? ఏ ప్రభుత్వం కూడా గెలిచిన ప్రభుత్వము అంతే అవుతుంది. గెలిచి ఓడిపోయిన ప్రభుత్వం కూడా అట్లే తయారైందని ప్రజలు చెప్తున్నారు. ఆ ప్రజలు చెప్పే మాటలన్నా మన ప్రభుత్వం వింటే అక్కడ వాళ్ళు బతుకుతారు. వాళ్ళని మీరు బతికించాలని కోరుకుంటున్నారు మహిళలు, ప్రజలు కూడా. మీకు ఓట్లు వేసినంత వరకే మీ ఆలోచనలు తప్ప ఓట్లు వేసిన తర్వాత మీరు గెలిచిన తర్వాత వాళ్ళు పడే కష్టాలకి ఫలితం కూడా ఏ ప్రభుత్వం ఇయటం లేదని వాళ్ళ కళ్ళెమ్మిటి నీళ్లు చూసన్నా మన రేవంత్ రెడ్డి గారు తెలుసుకొని ఆర్టీసీ కండక్టర్లకు అక్కడ వర్కర్స్కి వాళ్ళు ఎంతమంది అయితే ఏ డిపోలు ప్రతి ఒక్క డిపో వాళ్ళకి మీరు ఇమ్మీడియట్లుగా వాళ్ళ అమౌంట్ ఏందో ఇన్ని సంవత్సరాలు కష్టపడి పని చేసిన వాళ్ళ అమౌంట్ ఏందో వాళ్ళకి పంపించండి. ఆర్టీసీ డ్రైవర్లకి కానీ కండక్టర్లకు కానీ. కొంతమంది కుకుట్పల్లి డిపో వాళ్ళకి డ్రైవర్లకు కూడా రాలేదంట. ప్రతి ఒక్క డ్రైవర్లకు వచ్చింది. కానీ
ఒక్కటి కూడా పట్టించుకొని రేవంత్ రెడ్డి గారు మీకు చెప్పేది మేము ఒకటేను, ప్రతి ఒక్కళ్ళకి మీరున్నారని నమ్మకాన్ని వాళ్ళు నిలబెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని మనకై మనమే పొడగొట్టుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఇది ఇమ్మీడియట్లుగా పట్టించుకొని మీ దృష్టంతా ఎక్కడ పెట్టాలంటే అక్కడ పెట్టండి, ప్రజల మీద పెట్టండి. మీ దృష్టి అనేది, మీ మంచితనం అనేది ప్రజల మీద సంపాదించుకోండి. మీ పేరు అనేది మహిళలు కానీ ప్రజలు కానీ వాళ్ళు ఉంటేనే ఏ ప్రభుత్వం కూడా నిలబడేది. ఆ నిలబడిన దాంట్లో నీళ్ళల్లో ఉంటేనే ప్రజలకు మీరు సపోర్ట్గా ఉండి వాళ్ళ సమస్యలు మీరు తీసుకొని వాళ్ళ పడే కష్టాలను మీరు పట్టించుకొని ఆ మాటలు మీరు వింటూ వాళ్ళకి ఇమ్మీడియట్లుగా ఆ అమౌంట్ ఏందో పంపిస్తే ఆర్టీసీ డ్రైవర్లకు కానీ కండక్టర్లకు కానీ కొంతమంది అందరికి వచ్చినాయి. కుకట్పల్లి డిపో వాళ్ళకి డ్రైవర్లకు కూడా రాలేదు బాండు, కండక్టర్లకి రాలేదు. ఏ కండక్టర్లకి ఏ డిపో వాళ్ళకి కండక్టర్లకి ఎక్కడా కూడా రాలేదు. ఇది కూడా పట్టించుకొని రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్క ప్రజలకి రేషన్ కార్డు మీరు ఓపెన్ చేపించండి. అమౌంట్ 2500 మహిళలకు వేస్తానన్నారు, అది కూడా లేదని వాళ్ళు ఎంత బాధపడి మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, మహిళల్ని పట్టించుకుంటుంది. రేషన్ కార్డులు ఓపెన్ చేయలేదు, మాకు రేషన్ కార్డులు రావటం లేదు, మేము ఇళ్లలో కిరాయికుండి కూడా మేము బతకలేకపోతున్నా కూడా మా ప్రభుత్వం మాకు పట్టించుకోవటం లేదు. మేం పడే కష్టాలకి ఫలితము ఏ ప్రభుత్వం ఇస్తుంది, మాకు అది కావాలి, అది రావాలి. రేషన్ కార్డు ఒకటి, అట్లాగనే మహిళలకి 2500 ప్రతి నెల వేస్తానని మీరు ఒప్పుకున్నారు. ఇప్పటికి 8 నెలలు అవుతుంది, ఇంతవరకు మీరు ఒక్క సపోర్ట్ కూడా మహిళలకు లేదు. ఓన్లీ ఏ సపోర్ట్ మీరు ఇస్తున్నారు, ఓన్లీ మహిళలకి ఆర్టీసీ బస్సులు ఫ్రీగా పెట్టి దాంట్లో కూడా మోసపోయే ప్రభుత్వము మీరు పెరిగారని ప్రజలు చెప్తున్నారు. ఇట్లాంటి తప్పులు చేసినప్పుడు ఏ ప్రభుత్వమైనా కూడా మహిళల్ని పట్టించుకొని మహిళలతో మంచి సపోర్ట్గా ఉంటూ వాళ్ళ సమస్యలు మీరు తీసుకొని ఎక్కడ ఏది జరిగినా కూడా పట్టించుకుంటేనే అది ప్రభుత్వం అంటారు. ఆ ప్రభుత్వమే మహిళల్ని ప్రజల్ని పట్టించుకోలేని ప్రభుత్వము. మీరు దేనికి పనికొస్తారు ప్రభుత్వము? ఒక కాంగ్రెస్ పార్టీ అనేది మోసం చేస్తుందా, ప్రజల్ని పట్టించుకుంటుందా? గెలిచిన తర్వాత ఒక మాట చెప్పారు, గెలవక ముందు ఒక మాట చెప్తున్నారు. ఇది చాలా తప్పు, రాంగ్ అని కూడా మహిళలు ప్రజలు కూడా చెప్తున్నారు. ఈ మాటలు వినన్న రేవంత్ రెడ్డి గారికి దయచేసి ప్రతి ఒక్క ప్రజలకి మీరు కోరుకునే కోరికలు ఏదైతే చెప్పారో ఆ చెప్పిన ప్రతి ఒక్క వర్కర్లకి, ప్రతి ఒక్క ప్రజలకి, ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా పట్టించుకొని వాళ్ళకి ఏదైతే రావాలో ఆ అమౌంట్ అనేది వాళ్ళ ఇంటికి, వాళ్ళ బ్యాంకులోకి డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో పంపించండి. ఇది ఇంపార్టెంట్. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీకు ఒక మాట, తప్పు మాట వచ్చినప్పుడు ఆ తప్పు మాట మహిళలకు బాధపడుతున్నారు. ప్రజలు ఎంతో కష్టాలు పడి మిమ్మల్ని ఒక మాట అంటుంటే మా మీడియా వాళ్ళు, మా ప్రెస్ వాళ్ళకు కూడా బాధ అనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడే మాటలు మేము విని బయటకు పెడితే చాలా ఇబ్బందులు పడతారు మీరు ప్రభుత్వము. ఇది గమనించి పట్టించుకొని వాళ్ళకి సపోర్ట్గా ఉండి ప్రజలకి, అట్లాగనే కూరగాయల మార్కెట్లు అనేది చాలా తగ్గించాలి. తినలేని పరిస్థితుల్లో ఉన్నారు చాలా మంది ప్రజలు. అట్లాగనే చికెన్లో చాలా ప్రాబ్లం అవుతుంది. చికెన్ వల్ల ఎవరైనా సరే ఇప్పుడు కూడా చికెన్ తినకండి, ఆరోగ్యానికి చాలా ప్రాబ్లం అవుతుంది. చాలా అంటే
చెప్పేది ఇది ఒక్కటేను. అట్లాగని మటన్లు రేట్లు కూడా తగ్గించాలి. చాలా కష్టాలు పడి అంత మటన్ కానీ చికెన్లు కానీ తినాలన్నా కూడా వాళ్ళకి కూడా ఇబ్బందే కదా. మీరంటే ప్రభుత్వం తింటారు, ప్రజలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి తింటారు? ఇది గమనించి ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకొని న్యాయంగా నిలబడి ఒక ప్రజలకు ఒక సపోర్ట్గా ఉండాలని మేము కోరుకుంటూ, ప్రతి ఒక్క ప్రజలకి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. వాళ్ళు ఇంతగానో ఏడ్సే ఏడుపుల్ని మేము చూస్తుంటే చాలా మందికి బాధ అనిపిస్తుంది. కాబట్టి రేషన్ కార్డు ఇమ్మీడియట్లుగా ఓపెన్ చేయించండి మహిళలకి, ప్రజలకి. అట్లాగని కూరగాయల రేట్లు తగ్గించండి. ఆర్టీసీ డిపో వాళ్ళకి ప్రతి ఒక్క డిపో, ఏ డిపోలో ఎల్బీ నగర్ కానీ, దిల్సుఖ్ నగర్ డిపో కానీ, బోడుప్పల్ డిపో, సౌటుప్పలు, మియాపూర్ డిపో, పటాన్ చెరువు, లింగంపల్లి, అట్లాగనే దిల్సుఖ్ నగరు, నల్లగొండ, ప్రతి ఒక్క డిపోలు, యాదగిరిగుట్ట, ప్రతి ఒక్క డిపోలకు కూడా మీరు సపోర్ట్గా ప్రజలకి ఇవ్వాలని, ఆర్టీసీ కండక్టర్లకు కూడా మీరు ఒక మంచి సపోర్ట్ ఇచ్చి వాళ్ళదేందో వాళ్ళకి ఓపెన్ చేసి ఇమ్మీడియట్గా వాళ్ళకి పంపించాలని మేము కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా మీ రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క ప్రజలకి న్యాయంగా నిలబడి, మీరు ఒక పేరుంది, ఆ పేరుని ఇన్ని రోజుల నుంచి ఏది కూడా పట్టించుకోకుండా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నారు మహిళలు, ప్రజలు కూడా. వాళ్ళు చెప్తుంటే మాకేది ఎంతో బాధ కలిగి మేము చెప్పటము చాలా బాధ అనిపిస్తుంది. మీలాంటి పెద్దవారు మహిళలకి మేము ఉన్నామని మీరు చెప్పారు కాబట్టి, ప్రజలకు మేము పట్టించుకుంటున్నాము అని మీరు అన్నారు కాబట్టి, దీన్ని పట్టించుకోనన్నా దీన్ని ఇమ్మీడియట్లుగా ఓపెన్ చేసి ప్రతి ఒక్క ప్రజలకు కూడా మీరు మంచి జరగాలని మేము కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు.